నమస్కారం. నేను చందు. వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. స్ఫూర్తి శిఖరం భగవాన్ బిర్సా. బిర్సా ముండా ఒక 150వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాసిన ఆర్టికల్. ప్రతి చారిత్రక దశలోనూ మన గడ్డపై ఎందరో వీర వనితలు యోధులు ప్రభవించారు. తమ ప్రతిభా పాటవాలతో భారతీయ భావనకు అభివ్యక్తినిచ్చారు. సప్తర్షి మండలంలోని నక్షత్రాల నేటికి మనకు మార్గదర్శనం చేస్తున్నారు. మన జాతీయ పథంలో వెలుగులు నింపుతున్న ఆ తారా తోరణంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం భగవాన్ బిర్సా ముండా. ఆధునిక చరిత్రలో లబ్ధ ప్రతిష్ఠుడైన ఆ మహానీయుడి 150వ జయంతి సందర్భంగా ఆయన స్మృతికి కృతజ్ఞత పూర్వక వందనాలు సమర్పిస్తున్నాను. చిన్నప్పుడు నేను నా తోటి పిల్లలం భగవాన్ బిర్సా ముండాను గురించిన కథలు వింటూ ఆయన వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నందుకు ఎంతో గర్వించేవాళ్ళం. ఇప్పటి జార్ఖండ్ రాష్ట్రంలోని ఉలిహతులో జన్మించిన భగవాన్ బిర్సా ముండా 25 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దోపిడీకి వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడి గొప్ప కథానాయకుడయ్యారు. బ్రిటిష్ పాలకులు స్థానిక భూస్వామ్యులు గిరిజన భూములు ఆక్రమించి అనేక దురాఘాతాలకు పాల్పడుతున్న రోజుల్లో భగవాన్ బిర్సా నాటి సామాజిక ఆర్థిక అన్యాయాన్ని ఎదిరించి నిలిచారు. ప్రజల హక్కుల కోసం పోరాడారు. ధర్తీ ఆబా భూమికి తండ్రిగా ప్రసిద్ధుడైన భగవాన్ బిర్సా 1890 దశకం చివరిలో ఉల్ గలన్ పేరిట బ్రిటిష్ అరాచక శక్తులపై జరిగిన ఒక గొప్ప తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఇప్పటికి 2 వచ్చినాయి మనకు కరెంట్ అఫైర్స్కి, లేకపోతే జీకే. ధర్తీ ఆబా భూమికి తండ్రిగా భగవాన్ బిర్సా ముండా పేరొందిరు. ఉల్ గలన్ అనే న్యాయం కోసం, సాంస్కృతిక గుర్తింపు కోసం జరిగిన పోరాటం కూడా చేసిరు. ఉద్యమం పేరు ఉల్ గలన్. బిర్సా భగవాన్ అడవి బిడ్డలు తమ భూమిని తామే సాగు చేసుకునే హక్కు కోసం గిరిజన జాతుల ఆచారాలు, సాంఘిక విలువలకు గౌరవం తీసుకురావడం కోసం పోరాడారు. మహాత్మా గాంధీ మాదిరిగానే ఆయన చేసిన పోరాటము సత్యం, న్యాయం లక్ష్యాలుగా సాగింది. స్వస్థత చేకూర్చే స్పర్శ, రోగులకు సేవలు అందించడం అంటే భగవాన్ బిర్సాకు మహా ఇష్టం. ఆయన స్వస్థత చేకూర్చడంలో నైపుణ్యం సాధించారు. ఆయనకు ఆ దైవమే అనారోగ్యాన్ని నయం చేసే స్పర్శను ప్రసాదించడని ప్రజలు గట్టిగా నమ్మేవారు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని తన దగ్గరికి తీసుకురమ్మని ఆయన ప్రజలను కోరేవారు. మీరు రోగుల్ని నా దగ్గరికి తీసుకురావడం సాధ్యం కాకపోతే నేనే వారి దగ్గరికి వెళ్తాను అనేవారాయన. చుట్టుపక్కల గ్రామాలన్నీ సందర్శించి అసంఖ్యాక రోగులను తన ఆరోగ్య స్పర్శతో నయం చేశారు. బిర్సా భగవాన్ చేసిన త్యాగం భారతీయ గిరిజన విప్లవకారుల చరిత్రలో ఒక కీలక ఘట్టం. నాటి ఆదివాసీ యోధుల పోరాటాలు జనజీవన స్రవంతిలో అన్ని వర్గాల్ని భాగస్వామ్యుల్ని చేసిన విశిష్ట భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచాయి. నేడు షెడ్యూల్డ్ తెగలుగా గుర్తింపు పొందిన అడవి బిడ్డలు భారతీయ సంఘటిత శక్తిలో ఎప్పుడూ అంతర్భాగంగానే ఉన్నారు. భగవాన్ బిర్సా ముండా వంటి వారిని కొంతకాలం క్రితం వరకు విస్తృత వీరులుగా చెప్పేవారు. కానీ ఇటీవలి కాలంలో వారి విరోచిత పోరాటాలకు, త్యాగాలకు సరైన మన్ననలు అందుతున్నాయి. విస్తృత వీరులకు నిజమైన నివాళి. గిరిజన పోరాట చరిత్ర మానవాళికి అపూర్వ సందేశాన్నిస్తుంది. ప్రకృతిని పరిరక్షించాల్సిన అవసరాన్ని, పర్యావరణంతో మమేకమై జీవించాల్సిన అనివార్యతను ఆధునిక ప్రపంచానికి తెలియజేస్తుంది. మా నాన్న ఎండిన కట్టెలు నరికిన అందుకు క్షమాపణ వేడుకోవడాన్ని నా చిన్నతనంలో చూశాను. ఆదివాసీ సమాజాలు వ్యక్తిగత ఆకాంక్షల కన్నా సమిష్టి మేలుకే ప్రాధాన్యతనిస్తాయి, కాబట్టే సంతృప్తిగా ఉంటాయి. మానవాళి భవితవ్యం ఉజ్వలం కావాలంటే గిరిజన సమాజాలకున్న మానవాళి భవితవ్యం ఉజ్వలం కావాలంటే గిరిజన సమాజాలకున్న ఆ లక్షణాన్ని ప్రోత్సహించాలి. అందుకే ప్రభుత్వం గడిచిన దశాబ్ద కాలంగా భారత సాంఘిక సాంస్కృతిక రంగంలో గిరిజన జాతులకున్న ప్రాధాన్యానికి గుర్తింపునిచ్చేందుకు కృషి చేస్తుంది. కేవలం నినాదాలకే పరిమితం కాకుండా సంక్షేమాన్ని క్షేత్రస్థాయిలో ప్రతిబింబించే అనేక కార్యక్రమాలు, పథకాలను ప్రకటించింది. సుమారు 63,000 గ్రామాల్లో సామాజిక మౌలిక సదుపాయాల్లోని లోటుపాట్లను సరిదిద్దడానికి ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ను ప్రారంభించింది. ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ను ప్రారంభించింది.
తద్వారా మరింత సమగ్రమైన గిరిజనాభివృద్ధికి, సంక్షేమానికి బాటలు వేసింది. సంక్షేమ పథకాలు మరింత సమర్థంగా అమలయ్యేందుకు తీసుకోవాల్సిన 11 కీలక చర్యలపై దృష్టి కేంద్రీకరించేలా ప్రధానమంత్రి జనజాతి న్యాయ స న్యాయ మహా అభియాన్‌ను ప్రారంభించింది. ప్రధానమంత్రి జనజాతి న్యాయ మహా అభియాన్‌ను ప్రారంభించింది. షెడ్యూల్డ్ తెగల సమగ్రాభివృద్ధికి నిరంతరం పాటుపడడమే భగవాన్ బిర్సా ముండాకు, ఇతర గిరిజన పోరాట యోధులకు మనం అందించగల నిజమైన నివాళి. రాష్ట్రపతి భవన్ కూడా షెడ్యూల్డ్ తెగలకు చేరువయ్యే కార్యక్రమాలు చేపట్టడం నాకెంతో సంతృప్తిని ఇస్తోంది. జాతి నిర్మాణంలో ఆదివాసీ తెగల పాత్రను తెలియజేయడంతో పాటు గిరిజన కళలకు, సంస్కృతికి అద్దం పట్టే కళాఖండాలను ప్రదర్శించేందుకు రాష్ట్రపతి భవన్‌లో జన్ జాతీయ దర్పణ్ పేరిట మ్యూజియంను ఏర్పాటు చేశాం. యువజనులకు ఆదర్శప్రాయం. ఆగస్టులో జరిగిన గవర్నర్ల సమావేశంలో గిరిజన సంక్షేమానికి ఉద్దేశించిన వనరులను సమర్థంగా ఉపయోగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాను. ప్రత్యేకంగా దుర్బలమైన 75 గిరిజన తెగల వారిని రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానించి వారితో సంభాషించడం నాకెంతో ఆనందాన్ని, వినమ్రత నిండిన అనుభూతిని ఇచ్చింది. పీవీటీజీ వాళ్ళను, ఆయా తెగల ప్రతినిధులు తమ కష్టసుఖాలను నాతో పంచుకున్నారు. నేను అత్యున్నత రాజ్యాంగ పీఠాన్ని అధిష్ఠించడాన్ని నా గిరిజన సోదరీమణులు తామందరికీ దక్కిన గుర్తింపుగా భావించడం నాకెంతో గర్వకారణం. బిర్సా భగవాన్ ఆదర్శాలు గిరిజన యువతకే కాదు, దేశ నలుమూలల అన్ని సామాజిక వర్గాల యువజనులకు ఆదర్శప్రాయం. ఆయన కాంక్షించిన స్వాతంత్రం, న్యాయ, గుర్తింపు, గౌరవం యువజనులందరి సమిష్టి ఆకాంక్షలు. గిరిజన చరిత్రకు ప్రాధాన్యం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా మన గతంలో పెద్దగా ప్రాచుర్యం పొందని గొప్ప దేశభక్తుల వీరగాథలను, భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, సాధించిన విజయాలను నెమరువేసుకున్నాం. వారికి సంబంధించిన అవగాహనను ప్రజల్లో, ముఖ్యంగా యువతలో పెంపొందించాం. సరికొత్త స్ఫూర్తితో చరిత్రను దర్శించే ఈ ప్రక్రియకు మరింత ఊపునిస్తూ 2021లో భారత ప్రభుత్వం భగవాన్ బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15ను జనజాతీయ గౌరవ దివస్‌గా ప్రకటించింది. ఆ విధంగా గిరిజన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడాన్ని ఆనవాయితీగా మార్చింది. గతంలో ప్రాచుర్యంలో లేని గిరిజన చరిత్రకు ప్రాధాన్యం తెచ్చిపెట్టింది. బిర్సా ముండా ఎక్కడ జన్మించిరు అనంటే జార్ఖండ్ రాష్ట్రంలోని ఉలిహతులో బిర్సా ముండా జన్మించారు. ఎన్ని సంవత్సరాల వయసులో బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు ఎదురొడ్డిండు అంటే 25 సంవత్సరాల వయసులో. ఏ పేరుతోటి ఇతను ప్రసిద్ధుడుగా ఉండు అంటే ధర్తీ ఆబా అంటే భూమికి తండ్రిగా. 1890 దశకంలో ఏ పేరిట ఈయన బ్రిటిష్ అరాచక శక్తులపై గొప్ప తిరుగుబాటుకు నాయకత్వం వహించారు అంటే ఉల్ గలన్ న్యాయం కోసం, సాంస్కృతిక గుర్తింపు కోసం జరిగిన పోరాటం కూడా ఇవి 2. మరి ఇతని పేరు మీద ఏమేం పథకాలు ఉన్నాయి అంటే ఇది సుమారు 63,000 గ్రామాల్లో సామాజిక మౌలిక సదుపాయాల్లోని లోటుపాట్లను సరిదిద్దడానికి ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్‌ను సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. పేరు ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్. ఇంకోటి ప్రధానమంత్రి జనజాతీయ న్యాయ మహా అభియాన్. ప్రధానమంత్రి జనజాతి న్యాయ మహా అభియాన్. ఇది దేనికోసం? 11 కీలక చర్యలపై దృష్టి కేంద్రీకరించేలా ప్రధానమంత్రి జనజాతి న్యాయ మహా అభియాన్‌ను ప్రారంభించారు. ఇక గిరిజన కళలకు, సంస్కృతికి అద్దం పట్టే కళాఖండాలను ప్రదర్శించేందుకు రాష్ట్రపతి భవన్‌లో జనజాతీయ దర్పణ్ పేరిట మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. ఇంకేమున్నాయంటే అంతర్జాతీయ ప్రయాణికులు వచ్చే చోటు పేరు మార్చిన కేంద్రం. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని సరాయి కాలే ఖాన్ చౌక్ సరాయి కాలే ఖాన్ చౌక్ పేరును భగవాన్ బిర్సా ముండా చౌక్‌గా మార్చింది. స్వతంత్ర సమరయోధుడు, గిరిజనుల ఆరాధ్య దైవం అయిన బిర్సా ముండా 150 జయంతి నేడు. ఈ సందర్భంగా నగరంలోని ఇంటర్నేషనల్ బస్టాండ్ వద్ద ఆయన విగ్రహం ఆవిష్కరించారు. ఢిల్లీలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా బిర్సా ముండా గిరిజనులతో సైనిక విప్లవం సృష్టించారు. ఆయన జయంతి రోజైన నవంబర్ 15
15ను కేంద్రం 2021లో జనజాతీయ గౌరవ దివస్‌గా ప్రకటించింది. ఢిల్లీలోని సరాయి కాలే ఖాన్ చౌక్ పేరును భగవాన్ బిర్సా ముండా చౌక్‌గా మార్చింది. 2021లో భారత ప్రభుత్వం భగవాన్ బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15ను జనజాతీయ గౌరవ దివస్‌గా ప్రకటించింది. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. ధన్యవాదాలు.